సార్ ఏపీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు నిండక ముందే ప్రతిపక్షాలు నిత్యం కూడా విమర్శలతో ఆరోపణలతో విరుచుకుపడుతున్నాయి. జనం తీర్పిచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళని పని చేయనివ్వాలి కదా. సాధారణంగా పనిచేయనివ్వాలి, కానీ రాజకీయ నాయకుల అవకాశాన్ని ఎందుకు వదిలేసుకుంటారు? సో పని చేయాలి, ఇవ్వాలి అని మళ్ళంటి వాళ్ళని చెప్తాము. ఎందుకంటే ఇప్పుడు ఒక విశ్లేషకుడిగా నాలాంటి వాడు 7 నెలలకో 2 నెలలకో 3 నెలలకే విమర్శించాడు. 6 నెలల దాకా చూసి అవకాశం ఇచ్చి టైం ఇచ్చి పని చేస్తున్నారా లేదా అని విశ్లేషిస్తాం. కానీ ప్రత్యర్థులు అలా ఎందుకుంటారు? రాజకీయ ప్రత్యర్థులు అలా ఉంటే రాజకీయాలు ఎలా చేయగలుగుతారు? ప్రతిపక్షాలు ఉన్నవారు 6 నెలల దాకా నిద్రపోవాలన్నా, లీవ్ పెట్టి వెళ్ళిపోతారేటన్నా. ప్రతిపక్షాలు అంటేనే వాళ్ళ పని అదే కదా. తమ అధికారంలో ఉన్నవారు అధికారంలో ఉన్నవారే ప్రతిపక్షాలను విమర్శిస్తుంటే ప్రతిపక్షాలు ఏం చేయాలి? అధికారం ఉన్న వాళ్ళు మెచ్చుకుంటూ ఉండాలా? మౌనంగా ఉండగలరా? అందువల్ల రాజకీయాలు మనం మాట్లాడినట్టుగా ఉండదు. జనరల్గా ఒక ప్రభుత్వ పనితీరు అంచనా వేయడానికి మినిమం టైం ఇవ్వాలి అనేది మనం చెప్తాం. కానీ మినిమం టైం పొలిటికల్ అపోనెంట్స్ ఎందుకు ఇస్తారు? గత ప్రభుత్వాల గురించి ఇప్పుడున్న ప్రభుత్వాలు విమర్శిస్తున్నప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించకుండా ఎలా ఉండగలుగుతారు? అవకాశం వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా అటాక్ చేస్తారు.